అందరికీ నమస్తే అండి. చైనాలో ఒక వింత మోసం ఒకటి బయటపడింది. అది ఆ వార్త చదివిన తర్వాత నాకు కూడా నవ్వాలా ఏడవాలో తెలియలే. చాలా వింత అనుభవం అనమాట అది. సో ఇలా కూడా మోసం చేస్తారా, ఇలా కూడా యువకులు మోసపోతారా అంతే సింపుల్గా హనీ ట్రాప్. ఈ హనీ ట్రాప్ పర్పస్ ఏంటి? ఒక రియల్ ఎస్టేట్లో ఫ్లాట్లు అమ్మించడానికి ఆ కంపెనీ, ఆ రియల్ ఎస్టేట్ సంస్థ ఒక యువతి చేత హనీ ట్రాప్ చేయించి కొంతమంది యువకుల చేత 36 ఫ్లాట్లు కొనుగోలు చేయించారు. సో దీనికి బలైంది వాళ్ళు 36 మంది. ఇది చైనాలో జరిగిందనమాట. చైనాలోని హునాన్ ప్రావిన్స్ అనే ప్రాంతంలో జరిగిందంట. ఈ అమ్మాయి ఆన్లైన్లో డేటింగ్ యాప్ల ద్వారా పరిచయం అయ్యి 36 మంది యువకులకు పరిచయం అయ్యి వాళ్ళతో ప్రేమిస్తున్నానని ప్రేమ వ్యవహారాలు అది ఇది నడిపించి వాళ్ళని నేను నిన్ను పెళ్లి చేసుకోవాలన్నా, మనం కలిసి ఉండాలన్నా, నేను మీ ఇంటికి రావాలన్నా, మీ పెద్దలతో మాట్లాడాలన్నా సరే మనం ఇలాగే ఉండాలంటే మీరు నా పేరిట ఒక ఇల్లు కొనాలి, ఈ ఒక్కటే నేను మీకు లైఫ్ లాంగ్ అడిగేది ఒక్కటే, ఇంకా భవిష్యత్తులో ఇంకేమీ అడగను అని చెప్పి వాళ్ళని నమ్మించి పూర్తిగా నమ్మించిందనమాట. దాదాపుగా 4-5 నెలల పాటు వాళ్ళతో స్నేహం చేసింది, డేటింగ్ చేసింది, కలిసి తిరిగింది, మాట్లాడింది, ఇవన్నీ అయ్యాయి. ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళు పూర్తిగా నమ్మారు అనుకునే స్థితిలో సరే ఇంకా మనం ముందుకెళ్ళాలంటే నా జీవితానికి ఒక కోరిక ఉంది, నాకు ఒక సొంత ఇల్లు కావాల్సి ఉంది, ఆ సొంత ఇల్లు మీరు కొంటే బాగుంటుంది అని చెప్పి వాళ్ళ చేత తను అనుకున్న చోట ఫ్లాట్ కొనుగోలు చేయించింది. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరికి అలా 36 మంది చేత ఫ్లాట్లు కొనుగోలు చేయించింది. ఆ తర్వాత కొన్న తర్వాత వాళ్ళకు ముఖం చాటేసింది. వాళ్ళ నెంబర్ బ్లాక్లో పెట్టేయడం, వాళ్ళతో మాట్లాడడం మానేయడం, వాళ్ళని అవాయిడ్ చేయడం, ఏమైనా అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడతానని తిరిగి బెదిరించడం, పెళ్లి చేసుకున్నాను మోసం చేస్తున్నామని, లేదా రేప్ కేసు అని, అదని ఇదని ఇంకా ఆయుధాలు ఉంటాయిగా, అవి వాడుకొని వాళ్ళని బెదిరించి భయపెట్టి వాళ్ళని వదిలించుకుంది. అలా 36 మందిని కూడా వదిలించుకుంది. సో ఒక సందర్భంలో ఆ 36 మందిలో ఒక ముగ్గురు ఎక్కడో ఒక చోట కలుసుకున్నారంట. వాళ్ళు ఎదురు కలుసుకున్నప్పుడు వాళ్ళ అనుభవాలు చెప్పుకున్నప్పుడు అరే నాకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైంది, ఎవరా అమ్మాయి, ఆ ఫోటో, ఆ ఫోన్ నెంబరు, ఆ అమ్మాయి ఇవన్నీ కూడా మ్యాచ్ అయ్యాయి. దీంతో మన ముగ్గురమే మోసపోయామా, ఇంకా ఎవరైనా ఉన్నారా అని వాళ్ళ ముగ్గురు ఆరా తీస్తే మొత్తం 36 మంది బాధితులు బయటపడ్డారు. ఈ 36 మంది కలిపి సేమ్ ఒకే విధంగా మోసపోయారు, ఒకే అమ్మాయి చేతిలో మోసపోయారు, ఒకే ఏరియాలో ఒకే రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన ఫ్లాట్లు కొన్నారు. దాంతో దీని వెనక ఎవరిదో స్కెచ్ ఉంది అని అర్థమై వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కొంచెం డెప్త్గా ఎంక్వైరీ చేయడంతో ఇది ఆ అమ్మాయి ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ఏజెంట్. ఆ రియల్ ఎస్టేట్ సంస్థ ఫ్లాట్లు అమ్మించడానికి, ఆ ఇల్లు కొనుగోలు చేయించడానికి, కస్టమర్లను ఆకర్షించడానికి ఇలా చేసిందనమాట. ఇప్పుడు ఆ 36 మంది కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు, కేవలం అమ్మాయి కోసము లైఫ్లో సెటిల్ అయిపోతాం కదా, పెళ్లి చేసుకుంటాం కదా అనే ఉద్దేశంతో కొన్నారు. ఇప్పుడు వాళ్ళు ఈఎంఐలు కట్టలేక దాన్ని నమ్మలేక ఇబ్బందులు పడుతున్నారనమాట. ఇది చైనాలో జరిగింది. నిన్నటి నుంచి కూడా అసలు సోషల్ మీడియాను ఊపేస్తుంది వార్త, ఈ హనీ ట్రాప్ ఇలా కూడా జరుగుద్దా అని. సో చూడండి, ఇంతకుముందు మనం వైజాగ్లో ఒక హనీ ట్రాప్ కేసు చూసాం. జియా ఖాన్ ఏదో సంథింగ్ పేరు, నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఆ కేసే ఒక పెద్ద సంచలనం. వైజాగ్లో దాదాపుగా 6 నెలలు అయింది ఆ విషయం బయటపడి. ఇప్పటికీ కూడా ఆమె వెనక ఎవరున్నారనేది తెలియలే. ఆమె చేతిలో మోసపోయిన వాళ్ళు పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు, సమాజంలో గుర్తింపు ఉన్న వ్యక్తులు, రాజకీయ నాయకులు, రకరకాల శాఖల్లో పనిచేస్తున్న అధికారులు ఉన్నారు. సో ఆ అమ్మాయిది ఒక హనీ ట్రాప్. ఆ అమ్మాయి వెనక కూడా ఎవరో ఒక ముంబైకి చెందిన పెద్ద డాన్ ఉన్నాడు అనేది పోలీసుల వెనక తేలింది. సో ఆ కేసు ఇప్పటికీ కూడా వాస్తవాలు ఏంటో లోతుకు కూడా వెళ్ళలేకపోతున్నారు. ఇంక వెళ్ళే కొద్దీ సంచలనాలు వస్తున్నాయి. సర్లే ఎందుకులే ఆ అమ్మాయిని అరెస్ట్ చేశాం కదా, ఇంక వదిలేద్దాం అనేది. ఇలా మన రాష్ట్రాల్లో కూడా హనీ ట్రాపులు జరుగుతుంటాయి. ఇప్పుడు పొలిటికల్గా కూడా కొంతమంది ఎవరినైనా దెబ్బతీయాలంటే ఒక అమ్మాయిని పంపించి హనీ ట్రాప్ చేస్తుంటారు. ఈవెన్ చాలా వ్యవహారాలు, ముఖ్యంగా రాజకీయం ప్లస్ ఇటువంటి వ్యవహారాల్లో జరుగుతుంటాయి. కానీ ఒక రియల్ ఎస్టేట్ సంస్థ వాళ్ళ వ్యాపార ప్రయోజనం కోసం, వాళ్ళ ఫ్లాట్లు అమ్ముకోవడం కోసం ఒక అమ్మాయిని వాడుకొని హనీ ట్రాప్ చేయించడం అనేది ప్రపంచంలో ఎక్కడా జరగల. ఫస్ట్ టైం చైనాలో అక్కడే జరిగిందనమాట. మరి దీన్ని ప్రపంచం మొత్తం నివ్వెరపోతున్నారు.